వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. తెలుగుదేశంలోకి వంగవీటి రాధా రాకను సీఎం చంద్రబాబు ధృవీకరించారు. 25న రాధాకృష్ణ పార్టీలో చేరుతున్నారని, పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయనను తీసుకుంటున్నామని, కలుపుకొని వెళ్లాలని జిల్లా నేతలను చంద్రబాబు ఆదేశించారు. నిన్న మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విడిగా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. రాధా టీడీపీలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, టీడీపీలో చేరుతారని రాధా వార్తలు వస్తున్నాయి. ముహూర్తం కూడా ఖరారైంది. రాధా చేరికపై టీడీపీ నేతలేమంటున్నారు? పూర్తిగా గత 2 నెలలుగా వేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో విజయవాడలో వంగవీటి రాధా ఏ పార్టీలో చేరతారు, ఎప్పుడు చేరతారనే దానికి తెరపేస్తూ అంటే రాధా అధికారికంగా ప్రకటించబడినప్పటికీ కూడా గత 2 రోజుల కిందట రాధా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా అనంతరం కూడా ఆయన అంటే మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏ పార్టీలోకి వెళ్ళేది అంటే రాజకీయ భవిష్యత్తు గురించి అంటే అతను వివేక ప్రణాళిక రెడీ చేస్తున్నాడో దాని గురించి మాట్లాడేందుకు గత అంటే ఒక 2 రోజులు గడువు కూడా అడగడం జరిగింది. 2 రోజుల తర్వాత చెప్పడం జరిగింది. అయితే ఇదేంటంటే రాధా వర్గీయుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది అంటే రాధా ఈ నెల 25న టీడీపీలో చేరబోతున్నారు. అదేవిధంగా ఆయనకి అంటే విజయవాడ నుంచి ఎమ్మెల్సీ సీట్ కూడా అంటే ఎమ్మెల్సీ ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీట్ కూడా కేటాయించడం జరిగింది. ఆయనకి చెప్పడం కూడా జరుగుతుంది. అదే పరిస్థితుల్లో దీనికి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి సమర్థంగా ఉన్నారని కూడా తెలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నరేంద్ర, రాధా టీడీపీలో చేరతారనే వార్తలపై అనుచరులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అంటే రాధా అనుచరులతో కూడా ఆయన 2 రోజులు మాట్లాడేందుకు గానీ టైం తీసుకునే పరిస్థితి అంటే రాజీనామా చేసిన తర్వాత టీడీపీలో వెళ్తాను అని వాళ్ళ అనుచరులతో మాట్లాడడం పరిస్థితులు అయితే జరిగాయి. అయితే వాటిని వాళ్ళు కూడా దానికి సమ్మతంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ టీడీపీ వర్గాల్లో కూడా రాధా పార్టీలో రావడానికి పూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పిన టీడీపీకి ఉన్నటువంటి విజయాలు ఉన్నటువంటి నాయకుల పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ అనుచరులు కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని సమ్మతంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అంటే ఈ పార్టీలు ఇప్పటివరకు కూడా కొంతవరకు వేసుకోవడం జరిగింది. రాధా జనసేన కలిపారేమో సెంట్రల్ నుంచి పోటీ చేస్తామని కూడా వేసుకోవడం జరిగింది. అయితే అంటే ఉన్న పరంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే అంటే ఏదేమైనప్పటికీ కూడా రాధా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే అంటే టీడీపీ వర్గాల్లో కూడా చెప్తున్న పరిస్థితి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో సంభాషించడం జరిగింది. 25 లేదా 28 తారీఖులో టీడీపీలో చేరుతున్నాడు. ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పని ప్రామిస్ చేయడం జరిగింది కూడా కొంతమంది టీడీపీ నాయకులు చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే నరేంద్ర, ఎప్పుడు ఈ పార్టీలో చేరనున్నారు రాధా? ఈ నెల 25 అని చెప్పని అంటున్నారు. అయితే 25, 28 అంటే 25 అని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ 25 చేరతారా, 28 చేరతారా అనే దానికి ఇంకైతే క్లారిటీ రాలేదు. 25 అని చెప్పని 25లో చేరుతున్నాడని చెప్పని టీడీపీ వర్గాలు ఇస్తున్నారు. కొంతమంది రాధకు సంబంధించిన అనుచరులు చెప్పే పరిస్థితి 25 చెప్తున్నారు. అయితే దీని మీద క్లారిటీ రాలేదు. రాధా కూడా 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టి ఏ పార్టీలో చేరుతున్నానని చెప్తానని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాధా అధికారికంగా ప్రకటన చేసి దానికోసం వేస్ట్ రోజు పరిస్థితి ఉంది ఆమె. అయితే నరేంద్ర, ప్రధానంగా రాధా అసలు టీడీపీలో చేరడానికి కారణాలేంటి? అంటే ఇక్కడ ప్రధాన అంశాలుగా ముందుకు చూసినట్లయితే ఏంటంటే మొదటి నుంచి కూడా మాది పోరాటం చేసి సాధించినటువంటి పరిస్థితులు కుటుంబం నుంచి వచ్చాను తప్ప నేను అంటే అసాధారణమైన కుటుంబం నుంచి రాలేదు. అలాగే అసాధారణమైనటువంటి నాయకుల్లో కూడా నన్ను చూడొద్దు, తొక్కివేయాలి అణిచివేయాలి అనేటువంటి పరిస్థితులు నేను వైసీపీలో
మీ దగ్గర చూశాను, మీరు నా రాజకీయ భవిష్యత్తు ఆడుకోవాలనుకున్నారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అన్నాడు. అదే విధంగా అయితే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అంటే ఏదైతే వెటరన్ ఆప్షన్ కు అంటే ఇదే స్థితిలో కూడా ఇతనికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్సీని అంటే ఇదే వయసు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు కూడా పలుమార్లు రాధాని కలవడం జరిగింది. రాధాని కలిసిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారు మీకు అంటే ఒకవేళ మీరు పశ్చిమ నుంచి పోటీ చేయండి, అక్కడ కాపు సామాజిక ఓటింగ్ ఎక్కువ ఉంది, ఒకవేళ అటు ఇటు అయినా సరే అంటే ఒకవేళ మీరు ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అవకాశం ఉందని కూడా అక్కడ ఉన్న సీనియర్ నాయకులు కూడా పలుమార్లు కలిసి చెప్పడం జరిగింది. అయితేనంటే ఆయన ఉన్న పలంగా టీడీపీలో చేరాలంటే అందరూ కూడా రాజీనామా చేస్తే కనుక అటు ప్రసన్న పార్టీ మూడో ప్రసన్న పార్టీ జనసేన ఉంది, సెంట్రల్ నియోజకవర్గం నుంచి కంపల్సరీ పోటీ చేస్తారు, జనసేనకి వెళ్తారని చెప్పడం కూడా అనుకోవడం కూడా అంటే రాజా వర్గాల్లో కానీ ఇటు వైసీపీ వర్గాల్లో కానీ ఆ టీడీపీ వర్గాల్లో కూడా చాలా వరకు కూడా రాజీనామా చేసి జనసేనకి వెళ్తారని చెప్పని అయితే నువ్వు ఉన్న పలంగా టీడీపీ నిర్ణయాన్ని చూస్తున్నారు అనేది ఆయన అధికారికంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.